ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీపై విజయవాడ మాజీ జడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ వేధింపుల వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఓ పారిశ్రామికవేత్త ఎవరనే విషయంపై ఆయన సెటైర్లు వేశారు. ఆ పారిశ్రామికవేత్త ఎవరో అనే విషయం త్వరలోనే బయటకు వస్తుందని తెలిపారు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళ్తే కుక్కల నాగేశ్వరరావు కుమారుడికి సంబంధం లేదు. పెద్ద పారిశ్రామికవేత్తకు ఈ నటికి సంబంధం ఉండి ఉంటుంది. వైఎస్ జగన్ను ఆ పారిశ్రామికవేత్త వేడుకుంటే ఆయన ఈ విషయంపై చూసుకోవాలని పోలీసులకు ఆదేశించారని అనుకుంటా. ఆ క్రమంలోనే ఆమెపై కేసు పెట్టి ఉంటారని అనుకుంటాను అని రఘురామరాజు అన్నారు. అయితే కుక్కల విద్యాసాగర్కు వ్యాపారాలు ఉన్నాయి. పలు నగరాలకు తిరుగుతూ ఉంటారు. ఆ వ్యాపార సంబంధాల వలనే ఆయనను ఈ కేసులో ఎంపిక చేసుకొని ఉంటారు. ఆయన నిమిత్తమాత్రుడే అనుకుంటాను. పారిశ్రామికవేత్తనే కీలకమని భావిస్తాను. ఆ పారిశ్రామికవేత్తను అరెస్టు చేయాలంటే మహారాష్ట్ర పోలీసుల అనుమతి అవసరముంటుందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ముంబై నటి జత్వానీపై 5 లక్షల రూపాయల డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులందరూ వెళ్లి ఆమెను ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేయడానికి ఎంత ఖర్చు ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ముంబై పోలీసులకు సమాచారం లేకుండా తీసుకొస్తారా? ఈ వ్యవహారంలో పోలీసు అధికారులు వైసీపీ కీలక నేత శిక్ష అనుభవిస్తారా అనేది వేచి చూడాలి. ఈ కేసు చూస్తే ఉన్నట్టుండి నన్ను అరెస్టు చేసిన విధంగానే ఉంది అని ఆయన అన్నారు. కాదంబరి జత్వానీని హింసించడం చాలా బాధాకరం. ఆమెను వేధించినప్పుడు ఏదైనా వీడియోను ముంబై వాళ్లకు చూపించి ఉంటారేమో. కుక్కల విద్యాసాగర్కు పోర్టు బిజినెస్లు ఉన్నాయి. ఆమెతో చిన్నపాటి పరిచయం ఉండొచ్చు. ఇతను ఏదైనా సినిమా తీసి ఉండొచ్చు. ఆ పరిచయంతో అతను కూడా అడ్వాన్స్ అయి ఉంటాడు. వైసీపీలో నగ్నంగా వీడియోలు తీయించుకోవడం సాంప్రదాయంగా మారింది అని సెటైర్ వేశారు.